హలో ఫ్రెండ్స్, నేను మీ గట్టగల రమేష్. మీరు చూస్తున్నది ఆర్ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్. ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఎంచుకోండి. ప్రియమైన ఎలక్ట్రీషియన్ సోదరులారా, ఇక్కడ మా పని అయిపోయింది ఈ రోజుతో. సో ఈ రోజు ఫైనల్ ఫిట్టింగ్ అనేది చేశాము. ఈ వీడియో అనేది పూర్తిగా నేను క్లుప్తంగా వీడియో తీసి ఈ వీడియో రూపంలో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. చూడండి మిత్రులారా, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఇందులో పెద్దగా హాల్ ఒకటి, డైనింగ్ హాల్ ఒకటి, అదేవిధంగా కిచెను, అదేవిధంగా ఓపెన్ బాత్రూమ్లు ఒక 2, పైన వచ్చేసి ఒకటి పెంట్ హౌస్ లెక్క సింగిల్ రూమ్ ఒకటి. ఈ మొత్తం పనికి గాను ఇక్కడ రేటు విషయం గురించి నేను చెప్పను, ఎందుకంటే చాలా తక్కువకు మాట్లాడడం జరిగింది ఈ సైడు. సో ఆ కారణం కూడా మన ఎలక్ట్రీషియన్ సోదరుల వల్లనే. మన ఎలక్ట్రీషియన్ సోదరులు ఎలాగంటే ఒక 4-5 రోజులు పనికి రాగానే నేను ఎలక్ట్రీషియన్ అనుకొని కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం మొదలు పెడుతున్నారు. సో మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, మీకు ఏమాత్రం అవగాహన లేకముందే మీరు కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం మీరు చేస్తున్న తప్పు. ముందుగా ఎలక్ట్రీషియన్ పని గురించి అనుభవించండి. అనుభవించిన తర్వాత, పని గురించి తెలుసుకున్న తర్వాత మీరు ఏ రేటు మాట్లాడాలనేది మీకే అర్థమవుతుంది. ఏమాత్రం అనుభవం లేకుండా మీరు పని మాట్లాడుకొని లేబర్కి ఎంత అవుద్ది, మనకు ఖర్చు ఎంత అవుద్ది, ఇవేవి తెలియకుండా మీరు పని మాట్లాడుకొని కస్టమర్ను కూడా మీరు సంతృప్తి పరచలేరు. ప్రతి ఒక్క ఎలక్ట్రీషియన్ ఒక ఇంజనీర్తో సమానం కాబట్టి ఆ విలువను మనం కాపాడుకుందాం. అలాగని రేటు ఎక్కువగా మాట్లాడుర్రి అని నేనైతే చెప్పట్లేదు. మనకు లేబర్ పడుతుందా, లేబర్ ఎంత పడుతుంది, మన ఖర్చులు ఎంత అవుతాయి, మనకెంత మిగులుద్ది అని ఒక అవగాహన ఉండి మనం మాట్లాడుకోగలిగే శక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒక పనిని మాట్లాడుకోండి. మరియు ఆ పనిని నువ్వు చేయగలవా, నువ్వు చేయగలిగితేనే నువ్వు మాట్లాడుకో. నువ్వు చేయలేని ఎడల ఖచ్చితంగా ఒకరిని నమ్ముకొని మాత్రం పనిని మాట్లాడుకోవద్దు. పనిని తక్కువకు మాట్లాడుకొని ఇంటి ఓనర్ను ఇబ్బంది పెట్టి, అదేవిధంగా ఇంటి ఓనర్కు నచ్చని పనులు చేస్తూ వాళ్ళకు నచ్చినట్టుగా పని చేసుకుంటూ పోయి పని ఖరాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని అందరూ అలా లేరు. ఇంటి ఓనర్కు పని నచ్చే విధంగా ఉండాలి అనుకుంటే ₹1 ఎక్కువగానే మాట్లాడుకోవాలి. కానీ పల్లెటూర్లలో మాత్రం ఈ విధంగా మనం ఎక్కువ రేట్లు మాట్లాడడం సరికాదు. చిన్న చిన్న ఇంటిలో వాళ్ళు ఇచ్చినంత తీసుకొని పని చేయడం కూడా ఉత్తమమే. అలాంటి వారికి మనం ఎంతో కొంత సహాయపడితే మన విలువను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఈ వీడియోలో నేను ఈ విధంగా మాట్లాడడానికి గల కారణము, మార్కెట్లో ఒక ఎలక్ట్రీషియన్ విలువ అనేది కోల్పోతున్నాము. ఎవరో ఒక్కరిద్దరు ఎలక్ట్రీషియన్లు పొరపాట్లు చేయడం వల్ల ఈ సమాజం మొత్తం ఎలక్ట్రీషియన్లను ఒకే విధంగా చూస్తున్నది. ఈ వీడియో పైన మీ కామెంట్ రాయండి.